9 తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన ఎంకం గారి శంకరయ్య అనే కార్మికుడు గ్రామంలో నీటిని సప్లై చేసి గ్రామ పంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ భార్య పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గ్రామానికి నీళ్లను వదిలేందుకు మంగళవారం రాత్రి 10 గంటలకు నీటి ట్యాంక్ వద్దకు వెళ్లి నీటి గేట్ వాల్ ఉన్న గుంతలో ప్రమాదవశాత్తు బోర్లా పడి తీవ్రంగా గాయపడ్డాడు. నీటి ట్యాంక్ వద్దకు వెళ్లిన తండ్రి ఇంకా ఇంటికి రాకపోవడంతో అతని కుమారుడు నరసింహుడు అక్కడికి వెళ్లి చూడగా గేట్ వాల్ గుంతలో బోర్లా పడి ముక్కుకు ఛాతికి గాయాలతో కొన ఊపిరితో ఉన్న తండ్రిని వెంటనే గ్రామస్తుల సహాయంతో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి శంకరయ్య మృతి చెందినట్టు తెలిపారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గంగరాజు తెలిపారు. అనంతరం గ్రామస్తుడు రామచంద్రం మాట్లాడుతూ శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అలాగే స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నా, అట్లే మన గ్రామ పంచాయతీని కూడా కోరుకుంటున్నా. పరిస్థితి నిజంగా ఘోరమైనది. ఒక వాటర్గా ఒక 10 ఏళ్ళ నుంచి వాటర్ మెయిన్గా పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క గుండెల్లో ఏ ఒక్క మనిషికి కూడా ఇబ్బంది రాకుండా ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు వాటర్ ఇడిసి అందరినీ సప్లై చేసినటువంటి వ్యక్తి ఇలా ఈ రకంగా చనిపోవడం అనేది పెద్ద దుర్మార్గమైనటువంటి విషయం. ఇలా గుండెల్లి ఊరాన ఊరు కన్నీరు మున్నీరు ఎడుతుంది. వాళ్ళ కుటుంబాన్ని ఏదో ఒక రకంగా ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కానీ జీపీ నుంచి కానీ ఏ రకంగా అయినా ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను. నిజంగా వాళ్ళ పరిస్థితి అంటే ఏ రకంగా ఎంక్వైరీ చేసుకున్నా కూడా కనీసం ఒక 5 గుంటల భూమి లేదు, ఏది లేదు. ఈయన ఒక్కడే కుటుంబానికి పెద్ద దిక్కు అంటే ఈయనే. ఈ శంకరయ్య అనే వ్యక్తి ఓ 10 రూపాయలు తీసుకొస్తేనే వాళ్ళ పూటగచ్చే పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఏదో రకంగా గవర్నమెంట్ నుంచి ఆదుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నా మీ అందరినీ కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకుంటేనే మానవత్వం లెక్క ఉంటుంది. ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ కానీ ఎవరైనా సరే మీ ద్వారా నేను వాళ్ళని వేడుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితి ఆ కుటుంబాన్ని ఆదుకుంటేనే భర్త తప్ప, లేకపోతే ఆయన తర్వాత వీళ్ళు కూడా వచ్చే పరిస్థితులు అటువంటి ఉంది. ఆ కుటుంబం పరిస్థితి అది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇన్ఛార్జీలు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ జడ్పీటీసీ గారు కానీ ఎవరైనా సరే ఈ కుటుంబానికి అండదండగా లేవడాలని చెప్పి మీ అందరికీ మా గుండెల్లి తరపున మీ దండం పెట్టి చెప్తున్నా. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.